శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు మనం 29-30 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ పుణ్యకర్మలు చేసుకున్న వారి పాపం క్షయమై వారు ద్వంద్వమోహం నుండి బయటపడి దృఢవ్రతులై నన్ను సేవిస్తారు అని బోధించారు. నన్ను ఆశ్రయించి ఎవరు ప్రయత్నిస్తారో వారు జరా మరణముల నుంచి విముక్తి చెంది మోక్షము పొందుతారు అని ఈ 29వ శ్లోకంలో చెప్తున్నారు. 29వ శ్లోకం. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం. జరా మరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి యే. ఎవరైతే నన్ను ఆశ్రయించి జరామరణముల నుండి విముక్తికై యతంతి ప్రయత్నిస్తారో తే బ్రహ్మ తత్విదుః కృష్ణం అధ్యాత్మం కర్మ చ అఖిలం. వారు కృష్ణం అధ్యాత్మం సంపూర్ణ అధ్యాత్మమును మరియు అఖిలం కర్మ సకల కర్మమును తద్బ్రహ్మ ఆ బ్రహ్మమే అని తెలుసుకుంటారు. జన్మ మరణం అనటం లేదు, జరామరణం అంటున్నారు. అంటే వార్ధక్యమును మరణమును లేకుండా ఉండుటకై ప్రతి ఒక్కళ్ళు యవనంలోనే ఉండాలని అనుకుంటారు. కానీ ఉండగలమా? బాధాకరమైన అవస్థలు రెండు, వార్ధక్యము మరణము. ఈ రెండు మనుష్యులను ఎప్పుడు భయపెడుతూ ఉంటాయి. ఎప్పుడూ అదే భయం. వస్తే భయము, వస్తుందేమోనని భయము. నాకు 40 ఏళ్ళు వచ్చాయండి అంటారు. నాకు 40 ఏళ్ళు పోయాయండి అంటాడు జ్ఞాని. అనుక్షణం పోతోంది. జరామరణము నుంచి బయటపడటానికి ఒక ఉపాయము ఉంది, చెప్తాను విను అంటున్నారు పరమాత్మ. జరామరణములు లేని స్థితి కావాలంటే మరల జన్మలు లేని స్థితి కావాలి. అదొక్కటే, అది కావాలి. అంటే మాం ఆశ్రిత్య యతంతి, నన్ను ఆశ్రయించి ప్రయత్నించాలి. మన ప్రయత్నము ఈశ్వరుడిని ఆశ్రయించి సాగాలి. ఈశ్వరుడిని ఆశ్రయించి ఈశ్వరుని కోసం చేసే ప్రయత్నమే యోగం. ఏకాగ్ర చిత్తముతో పరమేశ్వరుని ఆశ్రయించడమే ఆశ్రయం. పరమాత్మయే కావాలి అని ఆశ్రయించడమే మాం ఆశ్రిత్య దానికి అర్థం. అంతేకాని ఏదో కావాలి అని పరమాత్మను ఆశ్రయించడం కాదు. ఇక్కడ 3 చెప్పారు. తద్బ్రహ్మ అఖిలం కర్మ అధ్యాత్మం. ఈ విధంగా నన్ను ఆశ్రయించి ప్రయత్నించేవారు తద్బ్రహ్మ పరబ్రహ్మమును, అధ్యాత్మం అంతరాత్మ విషయమైన వస్తువు యొక్క పూర్తి స్వరూపాన్ని మరియు సమస్త కర్మలను తెలుసుకుంటారు. అంటే తానే పరబ్రహ్మగాను, తనయందే సమస్త కర్మ సమూహము, సమస్త జగత్తులు, సమస్త జీవరాశులు ఉన్నట్లును, సర్వజీవుల యొక్క ఆత్మే తానే అయి ఉన్నట్లును కనుగొను
కనుగొనగలుగుతారు, అనుభవం చెందుతారు. ఇదే అహం బ్రహ్మాస్మి అనే మహాకావ్యం యొక్క అనుభవం. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం. వార్ధక్యము నుండి మరణము నుండి ముక్తి కొరకు పరమాత్మ అయిన నన్ను ఆశ్రయించి ప్రయత్నం చేశారు. పరబ్రహ్మమును, అంతరాత్మ విషయమైన వస్తువు యొక్క పూర్తి స్వరూపాన్ని మరియు సమస్త కర్మలను అలా ప్రయత్నించేవారు తెలుసుకుంటారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 30వ శ్లోకం. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞంచ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః. ఎవరైతే అధిభూత అధిదైవములతో మరియు అధి యజ్ఞములతో కూడిన నన్ను ప్రయాణకాలే అపిచమాం తే విదుః యుక్తచేతసః. వారు ప్రయాణకాలే అపిచ దేహ వియోగ కాలమునందును యుక్తచేతసః నిలకడగల మనస్సు కలవారై నన్ను తెలుసుకుందరు. అధిభూత అధిదైవ అధియజ్ఞం అంటే అన్ని భూతాలలో, అన్ని దైవాలలో, అన్ని యజ్ఞాలలో ఉన్న నన్ను తెలుసుకున్నవారు మరణకాలంలో కూడా చిత్తం ఏకాగ్రమై అంటే చిత్తం చలించక నాయందే మనస్సు నిలిపి నన్ను పొందుతారు. పరమాత్మ ఇక్కడ ప్రయాణకాలే అంటున్నారు, చూసారా? శరీరం అంత్యకాలమును ప్రయాణకాలే అంటారు. అంటే ప్రయాణం ఇక్కడి నుంచి ఇంకొక చోటికి వెళ్తోంది, అన్ని సర్దుకొని మనం ఇక్కడ వేరే చోటికి వెళ్ళేదాన్ని ప్రయాణం అంటాం కదా. ఆ విధంగా ఈ ఆత్మ కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక చోటకి వెళ్ళటాన్ని ప్రయాణము అంటున్నారు పరమాత్మ. అంతేగాని నాశనమై ఈ శరీరం నాశనము అంటం లేదు. ఎవరైతే జీవితకాలంలో సమస్త పదార్థములను పరమాత్మ స్వరూపములే అను అనుభవం కలిగి ఉంటారో, సమస్తము బ్రహ్మమే, ఆ బ్రహ్మమును నేనే అను ఈ బ్రహ్మానుభవమును జనులు సర్వ అవస్థలయందు కలిగి ఉంటేనే అంత్యకాలమునందు ఈ అనుభూతి కూడా కలుగుతుంది. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞంచ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. అధిభూత అధిదైవ అధియజ్ఞ సహితంగా నన్ను తెలుసుకున్నవారు మరణ సమయంలో కూడా చిత్తం చలించక నన్ను తెలిసే ఉంటారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంతటితో ఈ జ్ఞాన విజ్ఞాన యోగం అనే 7వ అధ్యాయం పూర్తయింది. రేపటి నుంచి 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగాన్ని తెలుసుకుందాము. పుష్పిక. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞానయోగో నామ 7మోऽధ్యాయః.
ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్తుల సారం. ఇది బ్రహ్మ విద్య అయినటువంటి పరమాత్మ జ్ఞానం గురించి చెప్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను బోధించే యోగ శాస్త్రం. ఇది శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు మధ్య జరిగిన సంభాషణ. శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన దివ్య సందేశం. జ్ఞాన విజ్ఞాన యోగం అనే 7వ అధ్యాయం. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.